అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనములు. ఈ లోకములో మంచి కార్యము చేసినా చెడు కార్యము చేసినా మన అవయవముల చేతనే చేయాలి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే మన అవయవములను చెడు పనులు చేయకుండా జాగ్రత్త వహించాలి. మన శరీరంలో ఉన్న సమస్తములైన దురాశలను, కల్మషమును, అపవిత్రతను, విగ్రహారాధనను అనగా దేవుని కంటే ఎక్కువగా దేనినైనను ఎవరినైనను ప్రేమించే మనస్తత్వమును చంపివేయాలి, అనగా వాటిని సిలువ వేయాలి. అందుకే ప్రభువు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పారు. లేకపోతే దేవునికి అవిధేయులమై దేవుని ఉగ్రతకు లోను కావాల్సి వస్తుంది. వీటికి దూరమైతేనే దేవునికి దగ్గర అవుతాము, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. పవిత్రుడవును, నిర్దోషియును, నిష్కల్మషుడవును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ప్రభువా మీకు వందనములు. ఈ లోక ఆశలను విడిచిపెట్టి మా సిలువను మోసుకుంటూ అనుదినము మిమ్మను వెంబడించుచు నీతిమంతులుగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.